ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో మద్ది చెట్టు త్వరలో స్వయంభువుడై వెలిసిన శ్రీ మద్దాంజనేయ స్వామివారి ఆలయానికి మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపించామని, అలాగే భక్తులు అధిక సంఖ్యలో దర్శనమిచ్చారని ఆలయ కార్యనిర్వహణాధికారి ఆర్వి చందన తెలియజేశారు. मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोधमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। श्रीगुरुभ्यो नमः। मध्य आंजनेय स्वामी वारि देवस्थानं गुरुवायुगुडं जंगारेड्डी मंडलं ఏలూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ శ్రీ స్వామివారి క్షేత్రంలో ఈ రోజున స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటిది జయవారం మంగళవారం కావడంతో ప్రాతకాలం నుంచే కూడా స్వామివారి నిత్యార్చన కైంకర్యముల అనంతరము 5:30 గంటల దగ్గర నుంచి స్వామివారి దర్శనానికి భక్తుల్ని ప్రవేశపెట్టడం జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులందరూ కూడా స్వామివారి దర్శనానికి విరివిగా వస్తున్నారు. భక్తులకు ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా దేవస్థానం వారు ఆలయ కార్యనిర్వహణాధికారి అయినటువంటి ఆర్వి చందన్ గారి నాయకత్వంలో ఆధ్వర్యంలో సిబ్బంది కృషితో కార్యక్రమాలన్నీ కూడా దివ్యంగా జరుగుతున్నాయి. అదే రకంగా ఈ మార్గశిర శుద్ధ త్రయోదశి అనగా రేపు బుధవారం నాడు డిసెంబర్ 3వ తారీఖున 2025 బుధవారం రోజున స్వామివారి ముఖమండపంలో హనుమద్ వ్రత కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ హనుమద్ వ్రతం మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు ప్రతి సంవత్సరం కూడా సామూహిక ఆర్జిత సేవగా జరుగుతుంది. కాబట్టి భక్తులు ఈ హనుమద్ వ్రతంలో పాల్గొనేటటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే వారు ముందుగా దేవస్థానం ఆలయ కౌంటర్లో సంప్రదించి ఉదయం 9 గంటలకల్లా ఈ స్వామివారి క్షేత్రంలోకి వచ్చి ఆ యొక్క హనుమద్ వ్రత కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. అదే రకంగా మా స్వామి దీక్షాదారులందరికీ కూడా మహాపూర్ణాహుతి కార్యక్రమం ఎల్లుండ అంటే 4వ తారీఖున మార్గశిర పౌర్ణమి రోజున మనం దీక్షాదారులందరికీ కూడా పూర్ణాహుతి జరుగుతుంది. కాబట్టి స్వామివారి దీక్ష హనుమత్ దీక్ష మండల దీక్ష అర్ధమండల దీక్ష యథాశక్తి దీక్ష తీసుకున్నటువంటి స్వాములందరూ కూడా 4వ తారీఖున ఉదయాన్నే వచ్చినట్లయితే స్వామివారి దీక్షాదారుల కోసం ప్రత్యేకంగా స్వామివారికి విశేషమైనటువంటి స్నపన తిరుమంజనము అనంతరం స్వామివారి బృహత్కుండాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బృహత్కుండంలో స్వామివారి దీక్ష తీసుకున్నటువంటి స్వాములందరూ కూడా స్వయంగా వారి యొక్క ఇరుముడు ఆ యొక్క నేతి కొబ్బరికాయలు స్వయంగా పూర్ణాహుతి ద్రవ్యాలు స్వయంగా వేసుకోవడానికి దేవస్థానం వారు అవకాశం ఇచ్చారు. కాబట్టి భక్తులందరూ కూడా దీక్షాదారులందరూ కూడా 4వ తారీఖున ఉదయాన్నే స్వామి సన్నిధికి చేరుకుని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్.